నమస్తే. నా పేరు సూర్యప్రకాష్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. మామూలుగా అయితే మతం భారతదేశం అంతా మత పిచ్చిలో ఉంది. అంటే ఇప్పుడు క్రిస్టియన్ అనే మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా అనేది రద్దవ్వడం అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ దీన్ని నేను తిరస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆహ్, స్ మతం అనేది మనసుకు సంబంధించింది. కులం అనేది సామాజికంగా మనం ఎలా ఉండాలనేది నిర్ణయిస్తది. ఇప్పుడు నేను క్రిస్టియన్ కాదు అని నేను ఇంట్లోకెళ్ళి దేవుడిని పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఏళ్ళ ఎక్కడి నుంచో మనం ఒకసారి బ్యాక్ వెళ్తే 2 శతాబ్దాల నుంచి ఎస్సీలకి అసలు సమాజంలో స్థానం లేదు. కానీ ఈ కొన్ని దశాబ్దాల నుంచి ఎస్సీలు కొంచెం బాగుపడుతున్నారు. కొందరి దయ వల్ల. ఆళ్ళు కూడా కొంచెం చక్కని పరిస్థితుల్లో బాగా చదువుకోవడం అనేది జరుగుతా ఉంది. కానీ ఈ సమయంలోనే వెంటనే మళ్ళీ ఎస్సీలకి హక్కులు లేవు, క్రిస్టియన్ అయితే అనేది తీర్పడం అనేది చాలా హర్షణీయం. దాన్నసలు మేము స్వీకరించట్లేదు. అది మాకసలు నచ్చలేదు. ఆహ్, మతం అనేది ఎవరిదన్నా రాజ్యాంగంలో రాసుంది. ఎవరన్నా సరే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, దాన్ని అవలంబించుకోవచ్చు అనేది మనకందరికీ తెలుసు. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి దీన్ని మళ్ళీ మతం పిచ్చిలో పడ్డ వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి, మతాన్ని ఈ మతమే స్వీకరిస్తే మీకు మరి మిగతా హక్కులు మిగతా క్యాస్ట్‌లున్నారు. బీసీ ఉన్నారు, ఓసీ ఉన్నారు, కమ్మ, రెడ్డి, మంగలి, చాకలి ఇంకా అనేక రకాలైన కులాల వాళ్ళున్నారు. మరి వాళ్ళ కులాల వాళ్ళకి మరి ఆ హక్కుని మరెందుకు తీసేస్తలేదు సుప్రీంకోర్టు? ఓన్లీ పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి ఈ ఎస్సీ కులం మీద ఎందుకు ప్రభుత్వం పడింది అనేది స్పష్టత రావాలి.